శుభతిథో త్రిపురమేశ్వరం త్రిపురమేశ్వర ప్రీత్యర్థం చెప్పండి మదీయం అయ్యా అందరూ చెప్పండి మగవాడు చెప్పండి మదీయం గృహం ప్రత్యాగతం ఇమం వరం వేదోక్త విధిన మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే అక్షతలు నీళ్ళు విడిచిపెట్టండి మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే ఓం ఉదచక్రం గూర్చందు దధాతి అటు అటు వచ్చేసి రాష్ట్రభృతస్యాచార్య సందేమాత్మద్యోషము స్వామివారి దగ్గర అక్షతలు వేయండి జలపాత్రమాదాయ స్వామి అయ్యో కొద్దిగా మొహం మీద కొద్దిగా ఆపపాద్య ఆ జలపాత్ర నాన్న తాతయ్య గారికి ఒకసారి అలా అడుగునో చెయ్యి పైన చెయ్యి బోర్లించండి ఓం ఆపపాద్యోనేర్భుషంతం నాశయంతమే అస్మిన్ కులే బ్రహ్మత్యస్య సాని ఆ పాదుకులు కింద పెట్టించినానా పాదుకులు ఆ పళ్ళెం పళ్ళెం కింద పెట్టి చక్కగా అక్షతలు వేయించి ఆ పాదుకుల మీద శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య ఇదమావాహనం ఇదమాసనం ఉభాభ్యాం ఇదం పాద్యం సుపాద్యం అక్షతం నీళ్ళు విడిచిపెట్టచ్చు ఇదం పాద్యం సుపాద్యం అంతే అక్షతలో నీళ్లు మీరు నీళ్లు పోయిన మామగారు ఇదం పాద్యం సుపాద్యం ఓం నమో స్వనందాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షి శిరోరభావే సహస్రనామే పురుషాయ సహస్రకోటి మామగారు నీళ్ళు ఎత్తిపోయండి చక్కగా తాతయ్య గారు రెండు చేతులు పెట్టి శుభ్రంగా పొడి లేకుండా కడుగుతారు ప్రక్షాళన చేస్తారు నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఆదో ప్రక్షాళ్య స్వామినః ఆజమ్య స్వామివారికి 3 సార్లు ఉదకం చూపించి విడిచిపెట్టండి ఆజమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ శ్రీకృష్ణాయ నమః నాన్న ఆ పాదకులు చక్కగా నీళ్లు పంపేసి పైన పెట్టు ఆ నీళ్లు అందరికీ మార్జం చేయాలి ఇందాక పుణ్యాహవచన జలం ఈ నీళ్లు కలిపి శాస్త్రి గారికి ఇస్తే అందరికీ మార్జం చేసి వస్తారు ఇక్కడ ముందు ఇంతవరకు చల్లేసి వారికి ఓం అందరికీ చల్లు విప్రపాదోదకం శిరసి ధృత్వా స్వామి పాదోదకం శిరసి ధృత్వా గోవిందే తదా స్థానం గోవిందే తదా జపం గోవిందే తదా ధ్యానం సదా గోవింద కీర్తనం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః స్వామినః మహిమహో మజిజో మజీంద్రియం వీర్యం అత్ర భాసవకవాదికం యథాశక్తి దత్వా వరమలం కృత్య అయం గంధః గంధద్వారాంతురాధర్షాం ఆ పాలుగులు గంధం పెట్టించిన గంధం పెట్టించి కుంకం పుట్టు పెట్టించి ఆ పాలుగులు ముందుగా పెట్టించు గంధం రాయండి గంధద్వారాంతరాధర్షాంతిపుష్టాంగరీషిణి సకలారాధనే శోభనమస్తు స్వామివారి యొక్క వస్త్రాలు వస్త్రాలు స్వామివారికి ఇచ్చేటువంటి వస్త్రాలు తీసుకోండి స్వామివారికి ఏదైనా సరే వస్త్రాలు తెచ్చుంటే ఇవ్వవచ్చు ఈ సమయంలో ఓం ఇవం వస్త్రాణి పేవసావసాథే వోర్ఛద్రామంతమోహదర్గా అవాదిరతమృతాని విస్పత్తేన మిత్రావరణాశదేథే నానా తాంబూలం పెట్టి ఆ వస్త్రాల మీద స్వామివారి యొక్క పాదపద్మములకు భక్తితో నమస్కరించి ఆకేళ్ళ శ్రీరామచంద్రమూర్తి గారి దంపతులు ఆకేళ్ళ విశ్వేశ్వరరావు గారి దంపతులు విశ్వేశ్వరరావు శర్మ గారు స్వామివారి యొక్క విశ్వేశ్వరరావు గారి శర్మ గారి దంపతులు స్వామివారి యొక్క దివ్యలీలా కళ్యాణ మహోత్సవమునందు స్వామివారి యొక్క పాదపద్మములకు భక్తితో నమస్కరించి మధువర్కద్వయం చేసేసి శతమానం భవతి శత అందరికీ చూపించినాను ఒక్కసారి లేచి అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి మధుపర్కాలు హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర ఓం హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర
నానా అటు అటు పక్కకు పెట్టిపోయినా అటు పక్కకి పెట్టు గంట తీసి అక్కడ గంట తీసి గంట తీసేసి చెప్పండి అమ్మా. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నందు స్వామివారి యొక్క పాదపద్మాలకు భక్తిగా నమస్కరించి పేరు చెప్పండి. నాగమణి గారు భక్తితో నమస్కరించి మధువర్గద్వయం అక్కడ పెట్టేసి శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆదిశ్యేవేంద్రియే ప్రతిష్టతి. వెంకట స్వామివారి యొక్క భక్తులు వెంకటలక్ష్మి నరసింహారావు శర్మ గారి దంపతులు స్వామివారి యొక్క పాదపద్మలకు భక్తితో నమస్కరించి మధువర్గద్వయము శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆదిశ్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓ అది తీసుకున్నా రమేష్ కుమార్ గారు ఇంటి పేరు తిమ్మానే రమేష్ కుమార్ గారి దంపతులు స్వామివారి యొక్క పాదపద్మములకు భక్తితో నమస్కరించి నూతన వస్త్రములు చేసేసి శతమానం భవతి స్వామినః. ఇప్పుడు స్వామివారికి రజిత యజ్ఞోపవీతం, దీన్నే వివాహంలో స్పెషలదత్త యజ్ఞోపవీతం అంటారు. ఆ రజిత యజ్ఞోపవీతం ఇప్పుడు స్వామివారికి ధరింపజేస్తారు. రజితం అంటే వెండి, వెండి యజ్ఞోపవీతం దంపతులందరి దగ్గర ఉంది. చక్కగా బయటికి తీసి దాన్ని సిద్ధంగా పట్టుకుంటే శాస్త్రి గారు వచ్చి మీ అందరి దగ్గర తీసుకుని ఆ స్వామికి సమర్పణ చేయడం జరుగుతుంది. స్వామినః ఓం హిరణ్యరూపస్థే హిరణ్యచంద్రగపాన్నపాక్షే హిరణ్యవర్ణః హిరణ్యజాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదధత్యం నమస్మై. ఏమండి జ్యోతిష్వరరావు గారు స్వామివారి యొక్క పాద పద్మములకు భక్తితో నమస్కరించి నూతన వస్త్రములు శతమానం భవతి. నానా భజంత్రీలు నాణం చేయండి నాన్న, చక్కటి వాయిద్యం.
ధన్యవాదాలు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గట్టిగా అందరూ నిద్ర భక్తులు వచ్చినట్టుగా అనుమానంగా ఉంది. అందరికీ భక్తులు పోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అటువేమెవరో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం స్వామినః లోక కళ్యాణార్థం స్వామివారి యొక్క భక్తులు భక్తితో నమస్కరించి కళ్యాణ మహోత్సవం అనేది రచిత యజ్ఞోపవీతం శతమానం భవతి శతాయు పురుషశ్చరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వామినః మధువర్గో మధువర్గో మధువర్గ. పెరుగు బెల్లం తీసుకో కొద్ది కొద్దిగా. ఓం ధ్రుజై విద్యాజై జశోధి 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 బ్రహ్మణో దీప్తిరసి. కొద్దిగా పెరుగు బెల్లం 3 బెల్లం గట్ల తోమపాకులో వేసుకుని కొద్దిగా పెరుగు వేసి మామగారికి తాతయ్య గారి చేతికి. ఓం మధుభర్గో మధుభర్గో మధుభర్గ. త్రయ్యై విద్యాజై జశోధి జశోధి బ్రహ్మణో దీప్తిరసి. ప్రియం ఓం స్వామినః. అయ్యో ఒక్కసారి నీళ్లు చూపించి విడిచిపెట్టండి. ఆ మామగారికి ఇచ్చేసేయండి. చేసేసి లేవండి మామగారు, ఒకసారి మీరు లేవండి. స్వామినః ఆజమ్యా తతోద్విరాజమ్యా. ఓం చాలండి. ఓం యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం ఏనాహం మధునామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమో మధవ్యోసాని. ఒకసారి చూపించి విడిచిపెట్టండి. తర్వాత మళ్ళీ మామూలు విడివిడిగా 3 దాంట్లో 3 బెల్లం అంటే పెరుగు బెల్లం 3 సార్లు విడివిడిగా చూపించి. ఇది సగన్మంత్రేణ విష్ణుష్ణీ విప్రాస్య తతోద్విరాజమ్యా. వర్ధనితో నీళ్లు చూపించి విడిచిపెట్టండి. అమృతోపస్తరణమసి జపః పీత్వా తతోద్విరాజమ్యా. ఓం గౌః గౌరస్య పరపాప్మాపపాప్మానంజహి సుబ్రహ్మణ్యేశ్వర శర్మణో మమత విశ్వేవదా శర్మణో అముష్యజ అయ్యశ్రేష్ఠాల ప్రథమస్య వేదయథా హరిః అష్టరస్నాగం గురువరం బ్రాహ్మణేభ్యః యజ్ఞావద్ధరం యజ్ఞస్య వృద్ధిర్ధర్మనిర్వచనం కుర్వజోహం మనుష్యేషు భూయాసు గౌర్ధేన భవ్యమాన రుద్రాణాం దుహితాంశూనాగస్వసాదిత్యానామృతస్య నాభిః ప్రవచనం జగదశేజనాయ మాగామనాగామదితం వధిష్ఠ వివరోదకం తృణాన్యత్తు ఓత్సృజత. ఓముత్సృజత. అలా పైకి వేసేసి ఓముత్సృజత అంతే. నాన్న తోమపాకులో కొద్దిగా బియ్యం పోచు. ఓం భూతం సా విరాట్ తన్మయక్షయీ తస్య దేశీయ తన్మ ఊర్జంధ. అలా స్వామి తన్మయక్షయీ తస్య దేశీయ తన్మ ఊర్జంధ పలోం కల్పయ. పల్లెలో పెట్టేసేయండి. పూర్వోక్తేవం విశేషణ విశిష్టాయాం శుభనిధో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వామినః దేవ్యాః ఆవరణవస్త్రమాచ్ఛాద్య లోక